165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. అంటే సక్సెస్ రావడం, వ్యూవర్షిప్ రావడం ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే, మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసాం, మనం కొత్తగా ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము, వీడియో టెలికాస్ట్ అవుతుంది, ఇంకొక 10 మినిట్స్లో టెలికాస్ట్ అవుతుంది, ఇంకొక 5 మినిట్స్లో టెలికాస్ట్ అయ్యింది అన్న తర్వాత ఎలా ఉండేది మీ టాస్క్? అంటే మీ ఇంటెన్షనల్ ఎలా ఉండేది? ప్రతి వీడియో అప్పటికి ఇప్పటికీ మా వీడియో రిలీజ్ అయిన తర్వాత ఒక ఫస్ట్ ఫ్యూ అవర్స్, ఒక హాఫ్ డే వరకు ఆ వీడియోని మేము చూడం. మాకు కావాల్సిన కింద జనాభాలు ఏమని మాట్లాడుకుంటారు. కామెంట్ సెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ కామెంట్ సెక్షన్లో ఒక 4 పాజిటివ్గా కనిపిస్తే అమ్మయ్య నిలబెట్టేసాం, మళ్ళీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాం. అప్పుడప్పుడు ఆ ఆడియన్సు అన్న ఈ ట్విస్ట్ ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండేది, ఇది ఎక్స్పెక్ట్ చేసేవన్నా. సో ఒక సిరీస్ నడుస్తుంది అనుకోండి, ఒక సిరీస్కి ముందుగానే ప్లాట్ అంతా రాసుకొని ఉంటాం. అప్పుడప్పుడు ఆడియన్స్ నుంచి మా ప్లాట్ కన్నా ఎక్స్ట్రాడినరీ ప్లాట్ ఐడియాస్ ఆలిస్తుంటారు. ఒర్రే ఇది బాగుందిరా, అర్జెంటుగా ప్లాట్ మార్చాలరా నెక్స్ట్ ఎపిసోడ్కి అన్నవి కూడా ఉంటాయి. సో అలాగా ఆ కామెంట్ సెక్షన్ ఇనీషియల్గా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పటికీ చాలా వరకు ఆడియన్స్ మనకి ఫీడ్బ్యాకే కాకుండా సలహాలు సూచనలు కూడా ఇస్తుంటారు. అప్పుడప్పుడు అక్షింతలు వేస్తుంటారు. అంటే తెలియకుండా ఓ మాట దొల్లినప్పుడు అన్న మమ్మల్ని హర్ట్ చేసామన్నా, మేము అన్సబ్స్క్రైబ్ చేస్తామన్నా. సో ఇలాంటివి వస్తుంటాయి. అంటే మనకి తెలియదు అప్పటి వరకు, ఓహో ఇది వీడిని ఎందుకని హర్ట్ చేసిందని. అప్పుడు ఆ పాయింట్ రేస్ చేసేంత వరకు కూడా మనకే తెలియదు. ఎందుకంటే మన నాలెడ్జ్ లిమిటెడ్ నాలెడ్జ్తో, మనకున్న అవగాహనతో మనకి నచ్చిన కథ మన తీరులో మనం చెప్తున్నాము. సో వాడు ఒక కొత్త కోణం నుంచి ఆలోచించి ఏదో లింక్ పెట్టి ఇందువల్ల నేను హర్ట్ అయ్యాను అంటాడు. ఓరి బాబాయ్ ఈ కోణం కూడా ఉందా అనుకొని మళ్ళీ దాన్ని. సో అంటే కింద కమెంట్స్ చూసి ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని ఎవరైతే సలహాలు ఇస్తుంటారో, అలా మీరు చేసే ఈ 5 years జర్నీలో మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి? యూజువల్గా హారర్ ఎపిసోడ్స్ ఈ మధ్య మాకు ఫిల్మీమోజీ ఈజ్ మెంట్ ఫర్ కామెడీ అని ఒక ఊపుతో ఉత్సాహంతో సాగిపోతున్నప్పుడు సడన్గా హారర్కి తెలియని క్రేజ్. పొరపాటున ఒకసారి ఒక హారర్ ఎపిసోడ్ చేసాం, ఏదో కొత్తదనం కావాలరా, ప్రతిసారి నవ్వించడం ఏంది, అప్పుడప్పుడు భయపడదాం అని చెప్పి చేసినప్పుడు దానికి వచ్చిన క్రేజు, అన్న నెక్స్ట్ ఎపిసోడ్ ఏందన్న, నన్ను దీన్ని సీరియస్గా తీయండి అన్న. సో అలాగా బేబీ సిరీస్ అసలు నా ఇంట్లో నా కొడుకు ఫిల్మీమోజీలు ఇంకే వీడియోలు చూడ్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత తెలుగు ఆడికి అర్థం కాదు. సో అందుకని వాడు ఫిల్మీమోజీలు ఇంకేం చూడరు. కానీ ఆ బేబీ సిరీస్ అనేది హారర్ సిరీస్. అరే ఇది ఎందుకు చూస్తున్నావురా, భయపెడుతుంది కదరా అంటే అందుకే చూస్తున్నా అంట. అరే భయపెడుతుందని తెలిసి ఎందుకు చూస్తున్నావురా అంటే ఏందో అదొక థ్రిల్ చిన్న పిల్లలకి. సో అలాగా తెలియకుండా ఆడియన్స్ నుంచే ఓకే హారర్కి ఇంత క్రేజ్ ఉంది, ఇంత డిమాండ్ ఉంది, దీన్ని ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి, ఒక వేరే జానర్ అని ఆడియన్సే దారి చూపించారు. నిజంగా అండి, అడల్ట్ అంటే పెద్దవాళ్ళని మనం ఎలాగైనా నవ్వించగలుగుతాం, వాళ్ళకి కొన్ని స్టోరీస్ నచ్చుతుంది అంతా ఉండదు. అన్నిట్లకన్నా పెద్ద టాస్క్ ఏంటి అంటే చిన్న పిల్లలకి కంటెంట్ రాయడం పెద్ద టాస్క్ కదా. వాళ్ళ మైండ్లోకి వెళ్ళాలి, వాళ్ళ చిన్నతనంలోకి ఆలోచించాలి, వాళ్ళు ఒక్కొక్క పిల్లలు ఎలా ఉంటారో థింక్ చేయాలి, అన్ని టాస్క్లను పెట్టుకొని పిల్లలకి ప్రాపర్ కంటెంట్ని రిలీజ్ చేయాలి. అప్పుడే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, అప్పుడే వాళ్ళు చూస్తూ ఉంటారు. దట్టు పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యేది ఆ ఫేసెస్, ఆ ఎమోజీస్, వాళ్ళు మాట్లాడే ఇది, ఆ చాక్, ఇవన్నీ ఒక డిఫరెంట్ ఉంటుంది మీదంతా. అవును, వాళ్ళకి కలర్ఫుల్గా కొద్దిగా మూవ్ అవుతూ ఏది కనిపించినా వాచ్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరేషన్ పిల్లలకి మనం మాట్లాడే అంత తెలుగు అర్థం కూడా కాదు, సగం పదాలు. మీరు చెప్పినట్టు యానిమేషన్ ఫేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దానికి చూడటం మొదలెట్టారు. యానిమేషన్ అనేది పిల్లలకే కాదు, అది ఏంటంటే నా కైండ్ ఆఫ్ వాళ్ళకి కూడా, బాయ్స్ అయినా గర్ల్స్కి అయినా, అది ఒక ఎమోజీస్ ఉన్నాయి, లేకపోతే ఈ విధంగా ఉంది, కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది అంటే ఆటోమేటిక్గా ఐస్ అనేది వాటికి అట్రాక్టివ్ అవుతుంది. అంటే ఒక యూనిక్నెస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్లో ఇప్పుడు ఈ స్క్రాలింగ్లు రీల్స్ ఇవన్నీ వచ్చేసాక
దెర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్. అవును. అంత కంటెంట్లో మనది హైలైట్ అయ్యేదానికి మీరు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిక్గా ఏదో ఈ కొత్త ఫేస్లు ఉన్నాయి, మనుషుల ఫేసులు కాకుండా. అలా యానిమేషన్ కూడా కాదు, ఇట్స్ ఎ యూనిక్ కాన్సెప్ట్ కాబట్టి ఒకసారి క్లిక్ చేసి ఏందా అని తెలుసుకునేదాన్ని క్లిక్ చేస్తారు. దాని తర్వాత ఒక్కసారి ఆ కంటెంట్ మీకు నచ్చితే అలవాటు పడతారు. మీరు అలవాటు పడటమే కాకుండా ఓ నలుగురికి పంచుతారు, అలాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అవును. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అలా 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 మాది మీరే స్ప్రెడ్ చేస్తున్నారు. సీరియస్లీ మేము ఒక్కలమే ఎందుకు నవ్వుకోవాలి, మాతో పాటు వీళ్ళు కూడా నవ్వుకుంటే పోదా. బాగుంటుంది అన్నట్టు. నిజంగా అంటే ఒక ఫ్యామిలీస్ దగ్గర నుంచి కానీ లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఎమోజీస్కి ఫ్యాన్స్ వేరుంటారు సపరేట్గా. బయటికి సాయి గారు వెళ్ళేటప్పుడు కానీ మీరు వెళ్ళేటప్పుడు కానీ ఆ జనాలు గుర్తుపట్టడం ఆఫ్టర్ ఇంటర్వ్యూస్ తర్వాత అంతే. మమ్మల్ని యూజువల్గా ఈ ఫేసులు వెనకాల ఉండే మొహాలు గుర్తుపడుతున్నారంటే మీరు వచ్చి ఇంటర్వ్యూ చేయబట్టే, లేకపోతే ఈ ఫేస్ ఎవరికి తెలుస్తుందండి. సో జనాలు ఎలా ఇంటరాక్ట్ అవుతుంటారు, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు డైరెక్ట్గా ఎదురయ్యేటప్పుడు? మా ఇంటిలో పాది చూస్తామండి. మేము హ్యాపీగా రోజు పనుకునే ముందర ఇది చూసి పనుకుంటాం. సండే వస్తే అందరూ కలిసి కూర్చొని చూసేది ఇదే. అంటే మన చిన్నప్పుడు అట్లీస్ట్ నా చిన్నప్పుడు మనకి ఓ శుక్రవారం వస్తే ఓ చిత్రలహరి, సండే వస్తే సాయంత్రం అయితే ఓ తెలుగు సినిమా, పాత తెలుగు సినిమా 6 o'clock. సో దాని తర్వాత ఇంకొద్దిగా వయసు వచ్చాక ఒక సైన్స్ ఫిక్షన్ సీరియల్ కూడా ఏదో చూసేవాళ్ళం. జమున గారు ఉండేవాళ్ళు అలా. సో ఇంతే ఈ గుర్తు తెచ్చుకుంటే ఈ 2-3 ఆప్షన్సే. ఆ 2-3 రోజులే ఈ షెడ్యూల్కి ఇది అని చెప్పి ఉండేది. కానీ ఇప్పుడు కంటెంట్ వాచింగ్ ఎంత అయిపోయిందంటే ఇంత కంటెంట్ ఉన్నా కూడా ఇంకా మనల్ని గుర్తుపెట్టుకొని వాచ్ చేస్తుంటాం. నిజంగానే మా అదృష్టం. సూపర్. అలా లైక్ చేస్తూ అలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. అంతే కదండి. అంటే మనం కూర్చొని చూస్తూ బయటకి నలుగురికి వినిపించేట్టుగా పెద్దగా నవ్వేమనుకోండి, పక్కనోడు క్యూరియాసిటీ అనమాట. అరే ఏం చేస్తే ఏదో చూసేస్తున్నాడు వీడు, ఏదో చెప్పరా అని. సో అలాగా నవ్వించగలుగుతున్నాం కాబట్టి నలుగురికి ఇది అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. సో సినిమా మీద ప్యాషన్ అనే ఒక వర్డ్ చెప్పారు నాకు స్టార్టింగ్లో. ఆ కోరిక ఇప్పుడు కొంచెమైనా తీరిందా? సినిమా మీద ప్యాషన్ అంటే అది పెద్ద తెర మీద మా బొమ్మ పడితే తీరుద్దండి. అంటే ఎంత చేసినా బుల్లి తెర వాళ్ళమే కదా. ముందు అర్జెంటుగా శాటిలైట్లోకి వచ్చేయండి ఫస్ట్. సెకండ్ స్టెప్ శాటిలైట్ ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసుకొని కంప్లీట్గా వీటితోనే ఒక 1.5 hour మూవీ అయినా తీసి మంచిగా ప్లాన్ చేయండి. అంతే. ఆ 1.5 hour మూవీ వేరంటారా? హిట్ చేస్తారు. అదే ఇప్పుడు ఏ థియేటర్లో బుక్ చేసుకోవాలి, ఎక్కడ కూర్చొని ఎలా చూడొచ్చు, అక్కడ ఆ 70mm స్క్రీన్లో ఎలా కనబడుతుంది అనేది కూడా ఒక ఫన్, అదొక జర్నీ, అదొక ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో ఎప్పుడు చేస్తున్నారు? అయ్యో ప్రతి సంవత్సరం అసలు న్యూ ఇయర్, ప్రతి లాస్ట్ 2-3 yearsగా న్యూ ఇయర్ వస్తే న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటంటే ఈ ఇయర్ సినిమా తీస్తున్నావురా, తీయాలరా అంటూ మొదలవుద్ది అని. ఇప్పటికి 3 సంవత్సరాలు అని అనుకుంటూ 3 సంవత్సరాలు గడిపేశాం. చేయాలండి ఎప్పుడు అంటే నేను 1 yearలో, అంటే ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా ఇదే క్వశ్చన్ అడిగారు, ఇంకో 1 yearలో చూడండి అన్న. మీకు అదే చెప్తాను, ఇంకో 1 yearలో హోప్. అయ్యో ఓకే. సో ఏమైనా లవ్ స్టోరీస్ ప్లాన్ చేస్తున్నారా మా మధుతో? మధు ఎప్పుడు పెద్దోడు అవుతాడు? వాడు అవడ టామ్ అండ్ జెర్రీ పెద్దోళ్ళు అయ్యారా? సో అవ్వకూడదండి వాళ్ళు, పెద్దోళ్ళని చేయరా? ఓకే. సో మధు మహేష్ అయితే పెద్దోళ్ళని చేయరు. ఓకే. సో ఏమైనా లవ్ స్టోరీస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాళ్ళని యాక్చువల్గా చిన్నపిల్లలను చేసాము, మిడిల్ క్లాస్ మంకీస్తో. వాళ్ళు చిన్నప్పుడు ఇంకా చిన్నప్పటివి అన్నీ చేసేసారు. అంటే ఇప్పుడు మాకు లవ్ స్టోరీస్ని కూడా చూడాలి అంటే ఒక కపుల్ని, అలాంటి వాళ్ళని ఏమైనా మేము ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్గా ఫిల్మీ మోజీలో మధుగాడు ఆరంగేట్రం చేయకముందర బాబీ గాడు ఏలేవాడు. బాబీ ఇస్ ద పిగ్ ఫేస్, బాబీ బేబీ. అసలు మనది వైరల్ అయ్యే టైంకి ప్రపంచానికి బాబీ బేబీయే తెలుసు. సో హీఈస్ ద లవర్ బాయ్ ఆఫ్ ఫిల్మీ మోజీ. దాని తర్వాత మధుగాడు వచ్చి ఆడిని తొక్కేసాడు. ఇప్పుడు మధుగాడిని తొక్కేయకుండా మళ్ళీ బాబీ గాడిని దించొచ్చు కదా ఇంకొక బ్యూటిఫుల్ స్టోరీ. ఒక కల్ట్ ఉండండి బాబీ కోసం, చాలా తీక్షణంగా వెయిట్ చేస్తున్న కల్ట్. మీరు నన్ను అడిగిన విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫిల్మీ మోజీ క్యారెక్టర్ అంటే నాకు బాబీ గాడే. ఎందుకంటే ఆ లవర్ బాయ్ ఆడు మధు కన్నా ఓ లెవెల్ అది
అంతే. మధు క్రేజీ బాయ్, వాడి లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ ఇంట్రడ్యూస్ చేస్తారా? చాక్లెట్ బాయ్ డైరెక్ట్ గా 70mm స్క్రీన్ లో ఇంట్రడ్యూస్ చేస్తారేమో. రామ్ పోతినేని గారిలా చాక్లెట్ బాయ్, తరుణ్ గారిలో లవర్ బాయ్. లేదు, లవర్ బాయ్ ఆల్రెడీ ఉన్నాడు, బాబీ ఉన్నాడు కాబట్టి సూపర్. సో అంటే లైక్ ఓకే ఎమోజీస్ని యూజ్ చేయొచ్చు అన్న థాట్ వచ్చింది. బట్ ఒక హ్యూమన్ సగం వరకు హ్యూమన్ పెట్టి ఆ పైన మాత్రం అటాచ్ ఎమోజీని చేయాలన్న థాట్ ఎలా వచ్చిందండి? చేస్తే మొత్తం ఎమోజీ చేయాలి. అవి గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ అన్నీ ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ నుంచి పుట్టినట్టు అనుకోకుండా ప్లాన్ చేసి అరే ఇలా అని ప్లాన్ చేసింది కాదు. అప్పటి వరకు కేవలం యాక్చువల్గా మీరు ఫిల్మ్ ఇమోజీ చూస్తే ద వెరీ ఫస్ట్ ఫ్యూ వీడియోస్ ఆర్ జస్ట్ హెడ్స్. కేవలం ఆ తలకాయలే ఉండేటివి. అనుకోకుండా తలకాయకి బాడీ తగిలించి ఒక వీడియో రిలీజ్ చేసాం. అది అప్పటి వరకు వచ్చిన లైక్స్, షేర్స్, కామెంట్స్ కన్నా ఒక డబల్ ట్రిపుల్ వచ్చాయి. అప్పటి నుంచి ఇంకా అది పట్టేసుకున్నాం. సో ఇది నిజంగా ప్లాన్ చేసింది కాదు, థాట్ ప్రాసెస్ లేదు, అనుకోకుండా ఒక ఎక్స్పెరిమెంట్ అంతే. అంతే అంతే. ఇది ప్యూర్ హెడ్ ఉంటే ఇది యానిమేషన్, కిడ్స్ కంటెంట్. సో పెద్దోళ్ళు ఓపెన్ కూడా చేయట్లా. హెడ్ కింద హ్యూమన్ బాడీ ఉండేసరికి పెద్దోళ్ళు కూడా ఓపెన్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. సూపర్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.